హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫిషెస్ని నీట్గా కడిగి పెట్టుకొని దాంట్లోనే కొంచెం కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే కొంచెం ఫిష్ మసాలా, ఈ పొడులన్నీ కూడా యాడ్ చేసి నీట్గా చేతితో కాకుండా ఇలాగా ఒక దాంట్లో ఒక బౌల్లో నీట్గా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో నాకు కారం కొంచెం సరిపోక నేను ఇంకా కొంచెం కారం యాడ్ చేసుకొని మళ్ళీ మెదుపుకుంటున్నాను. సో తర్వాత కొంచెం ఆనియన్స్ నీట్గా కట్ చేసుకొని వాటిని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఒక 3 to 4 ఆనియన్స్ పడ్డాయి నాకు. సో ఈ ఆనియన్స్ని నీట్గా మెత్తగా పేస్ట్ చేసుకుని 2 to 3 చీలికలుగా కట్ చేసుకుని, అలాగే టొమాటో ముక్కలు, చింతపండు కూడా కొంచెం ఏంటంటే డైరెక్ట్గా నానబెట్టుకోకుండా కొంచెం వాష్ చేసుకుని స్టవ్ మీద చిన్న సెక తగిలిస్తే అందులో గుజ్జంతా బయటకు వస్తుంది అన్నమాట. సో ఫస్ట్లో ప్యాన్లో 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవడం వల్ల స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. సో నచ్చితే ట్రై చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్గా ఆనియన్ పేస్ట్ కాకుండా టమాటో వేసుకోండి. టమాటో బాగా మెత్తగా అయ్యి గరిటెతో మెదిపితే స్మాష్ అయ్యేలా ఉన్నప్పుడు అప్పుడు మనం ఫర్దర్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవాలన్నమాట. ఇగో చిల్లీ కూడా నేను వేసేసుకుంటున్నాను ఇప్పుడే. ఆయిల్లో బాగా ఇదంతా మగ్గనిచ్చిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. కొంచెం సేపటికి అదేంటంటే టమాటో స్మాష్ అయిపోతుంది కదా. స్మాష్ బాగా అయిపోయినప్పుడు మ్యారినేట్ చేసుకున్న ఆ ఫిషెస్ని పక్కన పెట్టుకోండి. అలాగే ఇవి ఉంటుంది కదా, ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, ఆనియన్ పేస్ట్ని ఆ మగ్గిన టమాటో గుజ్జులో వేసేయండి. వేసిన తర్వాత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను కదండి నేను చింతపండు. అది ఎందుకు చూపిస్తున్నానంటే మీరు డైరెక్ట్గా నానబెట్టుకుంటే తక్కువ పులుపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు తక్కువ చింతపండుతో ఎక్కువ పులుపు రావాలంటే అది ఏ కర్రీకైనా సరే, పప్పుచారు అవ్వచ్చు, వేరేది ఏ కర్రీ అయినా సరే, కొంచెం పొయ్యి మీద చిన్న సెక చూపించినట్లయితే మనకి ఎక్కువ పులుపు కవర్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్ పేస్ట్ కూడా వేసేసాను. అది చూడండి బాగా మొత్తం టమాటో అంతా బాగా మెత్తగా స్మాష్ అయిపోయింది. ఫర్దర్ ప్రాసెస్లో నేను ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్ అది ఎంతలా ఫ్రై అవ్వాలంటే అందులోంచి ఆయిల్ మొత్తంగా బయటకు వచ్చేయాలి. చూడండి ఇప్పుడిప్పుడే ఆయిల్ బయటికి వస్తుందన్నమాట. నేను హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకుంటున్నాను దీన్ని. మీరు కూడా హై ఫ్లేమ్లో టాస్ చేసుకుని, అంటే కొంచెం దగ్గరుండి దాన్ని చూసుకోవాలి. లేదు వేరే పని చేసుకుంటానంటే అది సిమ్లో పెట్టేయండి. దగ్గర నేను టాస్ చేసుకుంటానంటే మాత్రం ఖచ్చితంగా హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకుంటే ఆ టేస్ట్ వేరే స్పెషల్గా అనిపిస్తుంది. తర్వాత దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను చూసారా, నేను హైలో పెడుతున్నాను. తర్వాత మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గించుకుంటున్నాను. అక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే కూర మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి హైలో టాస్ చేసుకున్నప్పుడు ఎప్పుడు స్టవ్ దగ్గర ఉంటే చాలా మంచిది. సో ఆయిల్ మొత్తం బాగా బయటికి స్ప్రెడ్ అయిపోయింది అంచులంట. అక్కడక్కడ చూసారా ఆయిల్ ఎలా కనిపిస్తుందో. ఆయిల్ అలా కంప్లీట్గా బయటకు వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాంట్లో మ్యారినేట్ చేసుకున్నాం కదండి ఇందాక ఫిష్ పీసెస్, ఆ ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మేము కొన్ని ఫిషెస్ పులుసు పెట్టుకుంటున్నాము, అలాగే కొన్ని ఫిషెస్ ఫ్రై చేసుకున్నాము. ఆ ఫ్రై కూడా నేను వీడియోలో ఫర్దర్గా చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూడండి, మీరు ఫిషెస్ని వేసిన తర్వాత ఫిషెస్లో వాటర్ వచ్చే వరకు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గరిటెను కానీ వేరే దేన్ని కూడా యూజ్ చేయొద్దు. ఎందుకంటే చేపలు విరిగిపోయి ముళ్ళు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ 2 హ్యాండిల్స్ ఉంటాయి కదా, ఇలాంటి బౌల్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఆ 2 హ్యాండిల్స్ తోటే పైకి కిందకి టాస్ చేయడానికి చూడండి తప్ప గరిటెతో అస్సలు మెదపద్దు. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే లుక్ పోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ముళ్ళు అనేవి కర్రీలోకి బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చింతపండు గుజ్జు ఉంటుంది కదండి, అదంతా ఒక బౌల్లోకి స్క్వీజ్ చేసుకుని దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫిష్ నుంచి వాటర్ సపరేట్ అయ్యి ఫిష్ కలర్ కొంచెం వైట్గా అవుతుంది అనగా దాంట్లోకి చింతపండు రసాన్ని వేసేసుకొని బాగా ఉడకనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. ఎందుకంటే చింతపండు పులుపు అంటే ఫిష్లోనే స్పెషల్
సో ఇలా బాగా హై ఫ్లేమ్లో కొత్తలాడుతాం మగ్గాలి. ఎంత పులుసు ఉన్నా చూసారా, నేను గరిటె యూజ్ చేశాను కానీ అస్సలు ఎక్కడ కూడా ఫిష్ పీసెస్కి ఎక్కడ కొంచెం కూడా టచ్ అవ్వకుండా ఏదో పైన కలుపుతున్నాను అంతే. ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇగో ఇలా మూత పెట్టేసుకొని నీట్గా స్టిఫ్గా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడకనివ్వండి. కొంచెం ఉడికిన తర్వాత ఏంటంటే హ్యాండిల్స్ పట్టుకొని మీరు కలపడానికి చూడండి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొంచెం కాకపోతే కొంచెమైనా మీరు గరిటె యూజ్ చేయొద్దు. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కుతకుతలాడుతూ ఉడికిపోయిన తర్వాత నేను ఏంటంటే సాల్ట్ అనేది ఎప్పటికప్పుడే వేసుకుంటున్నాను. కానీ నేను మళ్ళీ వేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఉప్పు సరిపోట్లేదు. చేపల పులుసులో ఉప్పు అనేది ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే అది వన్స్ పొయ్యి మీద ఉండగా మనం వేయలేదు అనుకుంటే కనుక స్టవ్ దించిన తర్వాత మీరు ఎంత ఉప్పు వేసినా సరే అది సరిపోదు. అయితే ఎక్కువైపోతుంది, లేకపోతే సరిపోదు అనమాట. సో చాలా ఇబ్బంది పడిపోతారు. అంత మంచి కర్రీని పాడు చేసుకోవడం ఎందుకు, నీట్గా ముందే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో చేపల పులుసు ఇలా మగ్గాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మగ్గిన తర్వాత దాంట్లోనే కొంచెం కొత్తిమీర కట్ చేసి స్ప్రెడ్ చేసుకోండి. చూసారా వీడియోలో నేను కొత్తిమీర చల్లుకుంటున్నాను. సో ఈ కొత్తిమీర కూడా స్పెషల్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. మీరు ఈ వెజ్ కర్రీ అవ్వచ్చు, నాన్ వెజ్ కర్రీ అవ్వచ్చు, కొత్తిమీర కర్రీ కొంచెం చిన్న ఉడుకుందనగా వేసుకున్నప్పుడు అది స్పెషల్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది అనమాట. సో బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని అది కొంచెం అంటే సగం చిక్కపడింది అనగా స్టవ్ కట్టేసుకోండి. ఎందుకంటే అది పూర్తిగా స్టవ్ కట్టేసి కొంచెం సేపటికి ఆ వేడికి ఇంకొంచెం చిక్కపడిపోతుంది అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తేనే మేము ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి వంటలు అన్నీ చేసి మేము ముందుకు వెళ్ళడానికి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ ఎంకరేజ్ us. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఒకటి అండి, పులుసు మటుకు చాలా జాగ్రత్తగా చేప ముళ్ళు ఎక్కడైనా గొంతులో కానీ ఉండిపోయిందా అది బయటకు వచ్చేసేలా ఉంటే పర్వాలేదు. లేదు అంటే మటుకు కొంచెం క్యాన్సర్ అటువంటివి వచ్చే అవకాశం ఉంది. సో టేక్ కేర్. బాయ్.